నేను ఎప్పుడు చనిపోతానో నాకు కూడా తెలీదు. కానీ బ్రతికినంతకాలం అమృతతో బ్రతకాలని కోరుకుంటున్నాను. కొద్దిగా ఓవర్గా అనిపించడం లేదా? ఏంటంటే ఏమన్నా మరొకసారి చెప్పు. అర్చన, నేనేదో క్యాజువల్గా చెప్పాను తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. అమృతని ఏమీ చెయ్యకని రిక్వెస్ట్ చేశానంతే. గోవిందా గోవిందా. యూ స్కౌండ్రల్! నిన్ను మేడం, నేనేమో నిజంగానే పిచ్చిదాలా నా మొగుడు అనుకుంటూ ఉదయాన్నే లేచి పూజలు చేసి పలహారాలు చేసి నువ్వు తినే వరకు నేను తినకూడదని ఉపవాసాలుండి నీకు క్యారేజ్ తీసుకొస్తే నువ్వేమో నేను పెట్టిందంత పుష్టిగా మెక్కి నా గురించి అడగకుండా ఆ అమృత గురించి అడుగుతావా? నిన్ను రామచంద్ర గారు, మేడం చూశారు కదా, మీ ముందే మా ఆయన పెళ్ళం సంగతి పక్కన పెట్టి ప్రియురాల గురించి ఆలోచిస్తున్నాడు. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. నా మొగుడు నాకే కావాలి. నేను చూసుకుంటాను మేడం. అమృత అంట అమృత, చెప్తాను నీ సంగతి దాని సంగతి. రేయ్ రేయ్, కొంపలు ముంచేసావు కదరా. నువ్వెక్కడ మోగుడిరా బాబు? ఆవిడికి అమృత అంటే కోపమని తెలిసి కూడా నువ్వు అమృత భజనే చేసి ఇంకా నాశనం చేశావు. రేయ్, నువ్వు మాటలతో చెప్తే వినవురా. పదరా. శర్వాణి కోనా? కోయిదరా, మీరేంటిక్కడ? రావాల్సి వచ్చింది శర్వాణి కోనా. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు కోయిదరా. ఆ రాహుల్ కోన ఆయుష్ దగ్గర పడింది.
కొయ్యరా? నిజం శర్వాణి కోన. రాహుల్ కోనుకు రోజులు దగ్గర పడ్డాయి. అందుకే నేను నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాను. మీరేం మాట్లాడుతున్నారో కొంచెం క్లారిటీగా చెప్పండి కొయ్యరా. త్వరలో ఒక ప్రాణగండం రాహుల్ కోనుకు ఎదురవబోతుంది. తన ప్రాణాల వల్ల చాలామందికి సమస్యలు రావచ్చు. అందుకే ఆ కోను కోసం అమ్మవారి విగ్రహం నుండి తాయెత్తు తీసుకొచ్చాను. ఈ తాయెత్తు రాహుల్ కోన ఒంటి మీద ఉన్నంతవరకు కొంత మేరకు ప్రమాదం నుండి బయటపడొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ తాయెత్తు ఆ కోనుకు కట్టడం చాలా అవసరం. వెంటనే ఇది తీసుకెళ్లి ఆ కోనుకు కట్టుకోనా? మీ మేలెప్పటికీ మర్చిపోలేని కొయ్యరా. మీరు చెప్పినట్టు వెంటనే వెళ్ళి రాహుల్కి తాయెత్తు కడతాను. సారీ శర్వాణి గారు, ఇప్పుడు ఈ తాయెత్తుతో నా ప్రాణాలు నిలబడతాయన్న ఆశ నాకు లేదు. ఆ సమయం కూడా దాటిపోయింది. రేయ్, దించండ్రా వాణ్ణి. రాహుల్ గారు, ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతిదీ మనకి ముఖ్యమే. మా కూతురు వచ్చి తాయెత్తిచ్చారంటే అది మామూలు విషయం కాదు. మీకేదో ప్రమాదం రాబోతుందని మా కూతురు ముందే ఊహించుంటారు. ప్లీజ్ రాహుల్ గారు, నా మాట విని మీరింకేం ఆలోచించకండి. మీకు తెలియకుండా ఏదో ప్రమాదం వస్తుందని మా కూతురు ఊహించే ఉంటారు కాబట్టే ఈ తాయెత్తు మీ చేతికి కట్టమని చెప్పారు. ఏ ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు రాహుల్ గారు. ఇక ఈ విషయంలో మీరేం చెప్పినా నేను వినను. ఈ తాయెత్తు మీ చేతికి కడతాను. ప్లీజ్. ఇది మీ ఒంటి మీద ఉన్నంత వరకు మీకే ప్రమాదం జరగదు. ఇది ఎట్టి పరిస్థితిలోనూ మీ నుండి వేరు కాకుండా చూసుకోండి. జాగ్రత్త రాహుల్ గారు.
కానిస్టేబుల్స్, వీడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, జాగ్రత్త. నారాయణ సార్, ఎప్పుడొచ్చావు డిపార్ట్మెంట్కి? 2010 బ్యాచ్ సార్. ఎప్పుడైనా ఎన్కౌంటర్ చేసావా? సార్, ఏంటయ్యా అలా షాక్ అవుతున్నావు? నేను చూసావా అని అడగలేదు, చేశావా అని అడిగాను. సరే, నీకొక మంచి అవకాశం ఇస్తాను, వాడుకో. నన్ను కాల్చి చంపే. ప్రతిదానికి షాక్ అవుతున్నావు, నువ్వేం పోలీసుడివయ్యా? సర్లే, ఆ సెల్ నంబర్ 3లో ఉన్నాడే క్రిమినల్, వాణ్ణి తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసి. అబ్బా నారాయణ, నువ్వు ఇలా చిన్న పిల్లోళ్ళ రియాక్షన్లు ఇవ్వకయ్యా. చూడు, మన డిపార్ట్మెంట్లో ఇలాంటివన్నీ సర్వసాధారణం నారాయణ. చూడు, వాడి వల్ల 2-3 పొలిటీషియన్ల కెరియర్కి చాలా ప్రాబ్లంగా ఉందయ్యా. పైగా ఆ పొలిటీషియన్స్ నెల నెలా మనకొచ్చే శాలరీస్ కంటే ఎక్కువ నమ్మకంగా పంపిస్తారు. పైగా మనం వాళ్ల నమ్మకం నిలబెట్టుకోవాలంటే వాళ్ళంటూ తొలగించుకోవాలి కదా. అర్థమైంది సార్. వెరీ గుడ్, త్వరగా పైకి వస్తావు. వెంటనే ఆ సెల్ నంబర్ 3లో ఉన్నవాడిని ఎన్కౌంటర్ చేసి గో. ఓకే సార్. ఏంటి ఈ సెల్? ఏంటి? నాకు ఈ సెల్ నచ్చలేదు. నన్ను వేరే సెల్ ఏంటి? రే చెత్తవేదవా, నీలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఏసీలు కూలర్లు ఉన్న చోట పెడతారనుకున్నావా? తోట తీస్తాను, నోరు మూసుకొని కూర్చో. ఈ సెల్లో బొద్దింకలున్నాయి. అయితే నష్టమేంటి? బొద్దింకలకేం చావో, మూసుకొని పడుండు. చెప్తుంటే అర్థం కావట్లేదు. ఈ సెల్ నాకు నచ్చలేదు. రే, లాఠీ తీసుకుని తంతాను, నోరు మూస్తావా లేదా? చెప్తుంటే అర్థం కావడం లేదు. ఈ సెల్ నాకు నచ్చలేదు. శర్వాణి, ఎందుకు వాడితో న్యూసెన్స్? వాడిని ఈ లాకప్లో వేయండి, నేను అందులో ఉంటాను. వాడి అరుపులకి చచ్చిపోతున్నాను. రాజు. మేడం. ఎస్ మేడం. వీడిని తీసుకెళ్ళి ఆ లాకప్లో వే. అలాగే మేడం.
ఏం బాబు ఇప్పుడు సైలెంట్ అయిపోయావు? ఆ సెల్లో ఉన్నది ఈ సెల్లో లేనిదేంటి? వాస్తు లేదు అందులో. వీడి పొగరు. రాజు, మీరు స్టేషన్లోనే ఉండండి, నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. అలాగే మేడం. ఆ సెల్ నంబర్ 3లో ఉన్నాడే క్రిమినల్, వాణ్ణి తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసి. ఆయన తీసుకురంటరా. పదరా నడు. ఏంటి? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నిన్న అత్తారింటికి పంపించమని ఆర్డర్స్ వచ్చాయి. పదా. నువ్వు వెళ్ళి షర్ట్ తీసురా. ఎస్ సార్. రైట్. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మన ఏసీపీ గారు ఎన్కౌంటర్ చేయమని ఎస్ఐ గారికి ఆర్డర్ ఇచ్చారు. ఏంటి టైం కాని టైంలో ఎక్కడికి తీసుకెళ్తున్నారు అతన్ని?
అర్చన అభిరామ్ల విషయంలో నేను అనుకున్నది సాధించి మళ్ళీ నా ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండాలి అంటే నేను బ్రతికుండాలి. నాకు శక్తి కావాలి. మన ఏసీపీ గారు రాహుల్ గారిని ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారట.